నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. 2024 సాధారణ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభమవుతుందని, నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సాధారణ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈ నెల 18 నుంచి ప్రారంభమై 25వ తేదీతో ముగుస్తుందని అన్నారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాల పరిశీలన 26వ తేదీన, నామినేషన్ పత్రాల ఉపసంహరణ ప్రక్రియ 29న ముగుస్తుందని తెలిపారు. మే 11 ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. 1463 పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు, ర్యాంప్, విద్యుత్, మరుగుదొడ్ల సౌకర్యం ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు 120% ఈవీఎం యంత్రాలు సిద్ధంగా ఉంచామని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామని, వాటి వద్ద వెబ్కాస్టింగ్, అబ్జర్వర్ నిఘా ఉంచామని తెలిపారు. సర్వీస్ ఓటర్లు, విధుల్లో ఉండే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓట్లు వినియోగించే అంశాలపై అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. 18వ తేదీ నుంచి కలెక్టరేట్లో వాహనాలకు అనుమతి ఉందని, నామినేషన్ అందుబాటులో ఉంచుతామని, నామినేషన్ సమయంలో అభ్యర్థులకు 3 వాహనాలకు అనుమతి ఉందని తెలిపారు. ఆర్ఓ కార్యాలయానికి 100 మీటర్ల వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఉందని తెలిపారు. నామినేషన్ సమయంలో అభ్యర్థులతో పాటు మరో 4 మాత్రమే లోపలి వెళ్ళడానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఒక్కొక్క అభ్యర్థి 4 నామినేషన్ పత్రాలు వేయడానికి అవకాశం ఉందని అన్నారు. అఫిడవిట్, ఓటర్ ధృవీకరణ పత్రం, పార్టీ బలపరిస్తే సంబంధిత ధృవీకరణ పత్రాలు, బ్యాంక్ ఖాతా నామినేషన్తో పాటు ఇవ్వాల్సి ఉందని అన్నారు. అభ్యర్థిపై క్రిమినల్ కేసులు ఉంటే పత్రికలు, ఛానల్స్లో ముందస్తుగా ప్రకటన ఇవ్వాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు చేయడానికి ప్రతి మండలానికి టీంలు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఫ్లయింగ్ స్క్వాడ్, సెక్టార్ అధికారుల టీంలు జిల్లాలో సమర్థంగా పనిచేస్తున్నాయని అన్నారు. సీజర్ మేనేజ్మెంట్లో నగదు, అక్రమ మద్యం సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల పోటీలో ఉండే అభ్యర్థుల పత్రికలు, టీవీ ఛానల్స్లో తమ ప్రచారాల కొరకు ఎంసీఎంసీ కమిటీ వద్ద ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని అన్నారు. హోమ్ ఓటింగ్ విధానం తప్పనిసరి కాదని, దివ్యాంగులు 80 సంవత్సరాలు దాటి 40% పైబడి వికలాంగత్వం కలిగిన వారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అర్హులైన వారికి మాత్రమే ఓటు హక్కు కల్పిస్తామని అన్నారు. సరైన అనుమతులు లేకుండా ఎక్కడైనా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల కో కన్వీనర్ సిద్ధార్థనాథ్ సింగ్ వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో జగన్ పాలన అంతమొందించాలని అన్నారు. ఇసుక మాఫియా పెరిగిపోయిందని, 55,000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని విమర్శించారు. రానున్నది డబుల్ ఇంజిన్ సర్కారని, ఆక్వా విశ్వవిద్యాలయాన్ని తీసుకొస్తామని తెలిపారు. వందే భారత్ రైలును విజయవాడ, వైజాగ్ మధ్య కొనసాగిస్తామని అన్నారు. BJP Verma, how's your business? Since he's a old BJP person, almost 34 years, like me, so I happen to know him better, individually also. So I asked him, how's your real estate business going? He said, last 5-6 years, it is all over. I said, why it should be over? He says, you remember the last building I made, where I'm staying? I said, yes, that's the last building. I said, what about the other builder? Then I'm explained that because of the sand mafia, Raj, the syndicate in the sand mafia, the sand is not available. I haven't gone into details exactly how they operate, so I will not be able to comment, but I understand there's a huge sand in this belt, which is mining is being done, which is illegal. And then obviously the big scam which I keep hearing is almost about 50,000 crores is a liquor scam. And I hope before the elections I will do something better on it, because I was in Chhattisgarh as co-in-charge. So there, the Mahadev app and the liquor scam was exposed by me in the press conference. So I hope to do it better here also. Then I wish to narrate that in the event of double engine sarkar, double engine means the center government, which is BJP or the NDA there, and here it is BJP, TDP and Jan Sena. So it's a double engine sarkar. Under the double engine sarkar, many things would be happening in
5 సంవత్సరాల్లో అత్తిలి గ్రామంలో 153 కోట్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన తనను మరోసారి గెలిపించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కోరారు. అత్తిలో గోగులమ్మపేట, రామన్నపేట, చినహరిజనపేటలో జరిగిన ఆత్మీయ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఒక అత్తిలి గ్రామంలో టీడీపీ వారు 16 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ అవ్వాతాతలకు ఇంటి వద్ద పింఛన్ ఇచ్చేలాగా వాలంటీర్ వ్యవస్థను తెస్తే ఈషా దేశాలతో వాలంటీర్లు ఇవ్వడానికి వీలు లేదని చంద్రబాబు ఫిర్యాదు చేయించారని విమర్శించారు. ఏం తప్పు చేశారని వారి పింఛన్లు వారి చేత ఇవ్వకుండా ఆపించారని విమర్శించారు. చంద్రబాబు తనయుడు లోకేష్ తమ కార్యకర్తలు చెప్పిన వారికే పింఛన్ ఇస్తామని అంటున్నారని, దానివల్ల వారు అధికారంలోకి వస్తే చాలా మంది పింఛన్లు ఎగ్గొట్టేస్తారని ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారని పేర్కొన్న వీడియోను చూపించారు. ముఖ్యమంత్రి జగన్ బీసీలకు, బడుగు వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మించి సుందరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. టీడీపీ వారు ఇటువంటి నిర్మించారని ప్రశ్నించారు. 2 ఓట్లు వైసీపీ అభ్యర్థికి వేసి అత్తిలో తనకు మెజార్టీ ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బర్నీ ప్రసాద్, పైబోని సత్యనారాయణ, పెండ్ర వీరన్న, చిటికిన వెంకట్రావు, దాసరి శ్రీనివాస్, రంభా సూరిబాబు, రంభా సుజాత, గంటా విజేత నాగరాజు, మద్దాల శ్రీనివాస్, కందుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో పలువురు వైసీపీలో చేరారు. ముఖ్యంగా ఇంత మంచి వాతావరణంలో ఇక్కడ ఈ రకంగా కూర్చుని ఈ మీటింగ్ చేసుకునే పరిస్థితిని డబ్బులు ఇచ్చినా, ఫండ్స్ ఇచ్చినా, దీన్ని చక్కగా కట్టిన మన దాసర శ్రీనివాస్ చాలా అద్భుతంగా చేశాడు. గత పాలనలో చాలా మంది మాయమాటలు చెప్పారు, ఏదో చేస్తా ఉన్నారు, ఏమీ చేయకుండా మాయ చేశారు. ఇవాళ ఈ అత్తిలి గ్రామ పంచాయతీలో 5 సంవత్సరాల 17 కోట్లు చేస్తే 153 కోట్ల రూపాయలు మీ బిడ్డ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి మనం చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. 5 సంవత్సరాల్లో 16 కోట్లు ఎలా దోచుకు తిన్నారో చూడండి. గాలి కింద 10 కోట్ల దోచుకు తిన్నారు. జన్మభూ కబీర్ అని చెప్పి మీ ఇష్టాచారంగా తినేశారు. వాళ్ళు అలా కొడుకు అంటాడు 4,000 రూపాయలు చేస్తామంటారు. మరి మనం ఎక్కడి నుంచి చెప్తామంటే అన్ని ఎందుకు చెప్తాం? మన కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే, మన కౌన్సిలర్లు చెప్పిన వాళ్ళకే అలాగా ఇష్టాచారంగా వాళ్ళంటే మనం ఇక్కడ 2,000 పెన్షన్ ఇస్తామనుకో 1000 మందికి ఎక్కొట్టేస్తారు. ఆ 1000 మందికి 4,000 చేస్తారు. చూడాలి, వాళ్ళు చెప్పిన వాళ్ళకే పెన్షన్ ఇవ్వాలంట, వాళ్ళు చెప్పిన వాళ్ళకే బియ్యం కార్డు ఇవ్వాలంట. వాలంటీర్ ఏమన్నా ఇస్తే కనుక కూర్చునేది లేదంట. అది బాగుందా? ఇవాళ నీ బిడ్డ ప్రభుత్వం పార్టీ, ప్రాంతాల, కులాల, మతాలు చూడకుండా అందరికీ ఇస్తున్నాం. అది కావాలా? అత్తిలి షాదీఖానాలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ అభ్యర్థి మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ, మండల టీడీపీ అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కొవ్వూరు వెంకటరెడ్డి, జనసేన అధ్యక్షుడు దాసం ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో మిత్రపక్షాలు ఐక్యకూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని ఆర్మీ రాధాకృష్ణ కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ పథకాలు రాష్ట్రంలో తిరిగి అమలు జరగాలంటే ఐక్యకూటమి అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని విమర్శించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొవ్వూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయారని అన్నారు. మోడీ నాయకత్వంలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవరంను గెలిపించాలని నాయకులు కోరారు. ఈరోజు జనసేన పార్టీ పెట్టి 11 సంవత్సరాలు అవుతుంది.
ఈ 13 సంవత్సరాల నుంచి జనసేన పార్టీని మీ పురస్కారాలు పోస్తూ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా శ్రేయస్సే మీ అందరికీ కూడా కోరికగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో పదవులు ఉన్నా లేకపోయినా జనసేన జెండా మోస్తున్నటువంటి జన సైనికులందరికీ కూడా మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు ముఖ్యంగా నేను కూడా రాజకీయాల్లోకి వచ్చి 10 సంవత్సరాలు దాటింది, 11 సంవత్సరాలు అవుతుంది. 2013లో నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆ రోజు జనసేన పార్టీ కూడా 2013లో 14లో పెట్టారు. ఈ రోజు నేను మొట్టమొదటిగా శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు కూడా ఆ రోజు పొత్తులు లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం వల్ల నేను 30,000 పైగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కూడా చర్చించుకునేది, దేశవ్యాప్తంగా చర్చించుకునేది. ఆయన ఒక సినిమా హీరో కాదు, రాజకీయ హీరోగా ఈరోజు దానికి కారణం ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడినటువంటి బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు. దీనికి మూల కారకులు పవన్ కళ్యాణ్ గారు అందరినటువంటి సంఘటనలు. రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రాల నుంచి పాల్గొనాలంటే మనం పొత్తులో వెళ్ళాలి, పొత్తులో వెళ్తున్నామని ప్రకటించి వెనుక ముందు చూడకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర ప్రజల కోసం, మన యువత భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రకటించి ఈ పొత్తుకి విత్తనం నాటితే ఈ రోజు బీజేపీ కూడా ఈ పొత్తులో భాగస్వామ్యం అవ్వడానికి కృషి చేసి దీన్ని మొక్కగా ఈ రోజు పెంచి రాబోయే మే 13 జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ మొక్క వృక్షంలాగా ఎదిగి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే విధంగా వెళ్తున్నందులో ఎటువంటి సందేహం లేదని మా ఇన్ఛార్జి విమల్ రామచంద్రరావు గారు కొన్ని డిప్రెషన్లో ఆయన మూడు బాబుగా మాతో అంత అవైలబుల్గా లేరు. అంటే ఎందుకు సాధించలేదంటే గత 7 సంవత్సరాలుగా మేము కలిసి ఆయనతో ట్రావెల్ చేసాం. చాలామంది చాలా రకాలుగా ఉపయోగపడ్డాం. అది మీకు అందరికీ తెలుసు. ఆయన అభ్యర్థి ప్రకటించిన తర్వాత సమీకరణం ఏమేమి తెలియదు, ఉమ్మడి అభ్యర్థిగా మన రాధాకృష్ణ గారిని అనౌన్స్ చేశారు. మళ్ళీ విలువ రామచంద్ర దగ్గరికి వెళ్ళి సార్ కరెక్ట్ కాదు, ఏంటి ఏం చేయమంటారని అడిగితే తమ్ముడు నాకు టైం పడితే మీరు వెళ్ళి నలుగురు బాధ్యత తీసుకుని మన ఆరోగ్య రాధాకృష్ణ గారికి విజయాన్ని సహకరించాలని చెప్పి పెద్ద మనసుతో ఆలోచించి మన ఆరోగ్య రాధాకృష్ణ గారికి విజయానికి అందరూ సహకరించాలని అత్తిల్లో దాస వెంకట ప్రసాద్ ఇంటి వద్ద జ్ఞానంపై శిక్షణ తరగతులు నర్సాపురానికి చెందిన సీనియర్ పిడిమిడి మాస్టర్ కృష్ణవేణి నిర్వహించారు. ఆత్మ పురోభివృద్ధి ధ్యానం ఎంతో దోహదం చేస్తోందని అన్నారు. శూన్యస్థితిలోకి వెళ్లాలంటే ప్రతి ఒక్కరూ శ్వాసపై ధ్యాస ఉంచాలని అన్నారు. జ్ఞానం సమయంలో ఎరుక కలిగి ఉండాలని చెప్పారు. దేహం, మనసు, బుద్ధి ఆరోగ్యంగా ఉండడానికి ఏకాగ్రత అవసరమని అన్నారు. నిష్కామ కర్మలు చేయడం ద్వారా కర్మ నుండి విముక్తి పొందవచ్చునని తెలిపారు. నాది అనే భావాన్ని విడనాడి ఆత్మ ద్వారా క్రియలు నిర్వహించాలని తెలిపారు. ద్వంద్వత్వం నుండి ఏకత్వానికి మనిషి ప్రయాణించాలని అన్నారు. కార్యక్రమంలో దాసం ప్రసాద్, మాణిక్యాలరావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కుంటి సాకులు చెప్పి భారీ సంఖ్యలో పింఛన్లు తొలగించారని తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ సత్యమణి కృష్ణ తులసి అన్నారు. సొంత ఇల్లు ఉందని, కరెంటు బిల్లు పెరిగిందని, ఇతర కారణాలతో పింఛన్లు తీసేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తణుకులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున ఆర్మీ కృష్ణ తులసి ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్తూ చంద్రబాబు సూపర్ 6 పథకాలను వివరిస్తున్నారు. మహిళలు, యువతను కలుస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణ తులసి మాట్లాడుతూ వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. మహిళలకు భరోసా ఇచ్చేందుకు సూపర్ 6 కార్యక్రమానికి చంద్రబాబు పెద్ద పీట వేశారని వివరించారు. చదువుకున్న యువత ఉద్యోగాలు లేక నిరాశతో కూరుకుపోయారని ఆమె అన్నారు.
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేసి గెలిపించాలని కృష్ణ తులసి పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, కొమిరెడ్డి ప్రభాకర్ రావు, రెడ్డి నరసింహారావు, మాదాసు రాంబాబు, రంగరాజు మొదలత, చుండూరు శేషాద్రి శాస్త్రి, రంగరాజు ధనరాజు, కొప్పాల ఇంద్రాదేవి, కొమిరెడ్డి రమాదేవి, తామరపు రామనమ్మ, కాకిరెడ్డి సత్యవాణి, తణుకు రేవతి, పీతని సత్యదేవి, దూలం చిట్టిపాప, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. టౌన్లో మేము పెద్ద ఎత్తున మరి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము. మరి ఎక్కడికి వెళ్ళినా ప్రజలంతా కూడా ఒకటే అంటున్నారు, అమ్మ ఈ ప్రభుత్వంతో మేము విసిగిపోయి ఉన్నాము. ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు చర్యలు, అవినీతి, అరాచకాలు ఇవన్నిటితోటి కూడా మేము అందరం కూడా విసిగిపోయి ఉన్నాము. ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితిని మేము చూడలేదు అని ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్నారు. అట్లాగే ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అరాకొర సంక్షేమంతో ప్రజలందరూ కూడా గమనించారు అరాకొర సంక్షేమాన్ని. వారందరూ కూడా ఒకటే అంటున్నారు, ఈ ఎన్టీఆర్ గారు ఈ సంక్షేమాన్ని మన పెన్షన్స్ని ఇవ్వడానికి ముఖ్య కారణం బిడ్డల మీద తల్లిదండ్రులు ఆధారపడకూడదు, వాళ్ళుగా జీవించాలి అనే ఉద్దేశంతో మరి ఈ పెన్షన్ అనేది తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు అవన్నీ కూడా పక్కన పెట్టేసి దాని ముఖ్య ఉద్దేశాన్ని పక్కన పెట్టేసేసి చాలామంది అర్హులకి నిజంగా నేను చాలా జెన్యూన్ కేసెస్ చూశాను తణుకు టౌన్లో. మరి చాలా జెన్యూన్ కేసెస్లో కూడా వాళ్ళ పెన్షన్స్ని తీసేసి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. మరి ప్రతి ఒక్కరూ కూడా తమ బాధని వెల్లపిస్తున్నారు. అట్లాగే మహిళలకి రక్షణ లేకుండా పోయింది ఈ ప్రభుత్వంలో. చాలామంది మహిళలు కూడా అమ్మ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనకి ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మరి యువత అసలు జాబులు లేక ఇంజనీరింగ్లు చేశారు, మాస్టర్స్ చేశారు, అందరూ కూడా ఇంటి పట్టున ఉండి ఏం చేయాలో తెలియని పరిస్థితి, రోజు కూలీలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి యువత జాబులు క్రియేట్ చేయాలంటే ఇక్కడ పరిశ్రమలు కానీ ఇండస్ట్రీస్ కానీ ఏ పెద్ద ఎత్తున రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, రాబోయే కాలంలో మేము చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకుంటామమ్మా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అని చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వంతో జగన్ రెడ్డి విధానాలతో రాష్ట్ర ప్రజలంతా విసిగిపోయారని తణుకు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మూర్ రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు. ఇరగవరం మండలం అర్జునపాలెంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, రెడ్డి జన సంఘానికి చెందిన 100 మంది స్థానిక నాయకులు సత్యకృష్ణారెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పసుపు కండువా కప్పి టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్ రాధాకృష్ణ స్వాగతం పలికారు. అర్జునపాలెం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ఇతర నాయకులు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఇరగవరం మండలం అర్జునపాలెంలో 2014-19 మధ్య కాలంలో స్థానిక రోడ్లు, పుంత రోడ్లు అభివృద్ధి చేశామని, విద్యుత్ లైన్లు వేయించామని తెలిపారు. 2019-24 మధ్య కాలంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, గ్రామంలో ఒక్క పని కూడా చేపట్టలేదని ఆయన అన్నారు. అర్జునపాలెం అభివృద్ధికి తాము కృషి చేస్తామని రాధాకృష్ణ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇరగవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, అర్జునపాలెం గ్రామ సర్పంచ్ పోతుల గంగాధర్రావు, సత్యకృష్ణారెడ్డి, కర్రి బ్రహ్మారెడ్డి, కర్రి జనార్దన్ రెడ్డి, సత్య చల్లారెడ్డి, సత్య వెంకట సూర్యన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి ఆశపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేసి జగన్మోహన్ రెడ్డిని గెలిచే విధంగా ఆ రోజు అనేక మంది పనిచేసినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఇరగవరం మండలం అర్జునుడిపాలెం గ్రామంలో ఏకపక్షంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలియజేసి వారందరూ కూడా వారికి న్యాయం జరుగుతుందనే ఆశతో 5 సంవత్సరాలు చూశారు. ముఖ్యంగా అర్జునుడిపాలెం గ్రామంలో ఉన్నటువంటి రైతాంగం ఉన్నటువంటి గ్రామం, ఆ గ్రామంలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పుంత రోడ్లు కానీ, వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు కానీ ఎన్నో చేసుకోవాలనే ఆశతో వారందరూ కూడా ఎదురు చూశారు. కానీ ఈరోజు వారందరూ కూడా పూర్తిగా నిరాశ చెంది సత్యకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో రెడ్డి జనసంఘ సభ్యులందరూ కూడా ఈరోజు 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వారికి ఉన్నటువంటి ఈరోజు
అసంతృప్తి అని సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు అర్జునుడిపాలెం గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేయడం జరిగింది. అలాగే కొంత రోడ్లు అభివృద్ధి చేయడం జరిగింది. కొంత రోడ్లకి విద్యుత్ లైన్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వారందరూ కూడా ఈరోజు 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు కూడా ఏ విధంగా అభివృద్ధి చెందింది అర్జునపాలెం గ్రామం అని వారందరూ కూడా కంపేర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా అనేక మంది ఈరోజు రెడ్డి జనసంఘ నాయకులు, వార్డు సభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారు, అలాగే బ్రహ్మారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, తాతారెడ్డి గారు తదితర ఆధ్వర్యంలో 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.